నమస్కారం గురువు గారు. మంత్ర జప సాధన సరైన రీతిలో సాగుతోంది అని గుర్తించడం ఎలా? గురువు ఉపదేశించిన మంత్రానికి గురువు ఉపదేశం లేని మంత్రానికి తేడా ఏమిటి? గురువు గారు తెలియజేయండి అంటూ మౌనిక గారు బెంగళూరు నుండి మరియు అరుణ కుమార్ సుష్మా గారు సౌత్ కొరియా నుండి అడుగుతున్నారు గురువు గారు. శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాసరస్వతి నమః. ఎప్పుడైనా మంత్ర అనుష్ఠానం చేస్తే ఆ అనుష్ఠానం ఫలించింది అన్నప్పుడు అద్భుతమైన అనుభూతులు కలుగుతాయి. ముందు మామూలు అనుభూతులు కాదట. గురువు గారు ఇచ్చినటువంటి మంత్ర అధిష్టాన దేవత కనపడుతుంది, గురువులు కనపడతారు. ఒక్కొక్కప్పుడేమో ఉదాహరణకు ఒక ఆయన సరస్వతి మంత్రం జపం చేస్తూ ఉంటే ఈ సరస్వతి మంత్రానికి అధిష్టాన దేవత సరస్వతి ఆవిడ జపం చేస్తున్నప్పుడు కనపడుతూ ఉంటుంది తరచుగా. ఒక్కొక్కప్పుడు సరస్వతి బదులు గురువు కనపడతారు, గురువు బదులు సరస్వతి కనపడతారు. ఈ రెండు మనం చేస్తున్న జపము సక్రమంగా ఫలిస్తోంది అనడానికి ఉదాహరణ. ఇవి కాకుండా ఒక్కొక్కప్పుడు మానసిక ఆనందం కలుగుతూ ఉంటుంది, శరీరం గగుర్పాటు గురవుతుందిట. చెప్పారు పురాణాల్లోను మంత్రానుష్ఠానాల్లో, రోమాంచం అంటే వెంట్రుకలు నెక్కబొడుచుకుంటాయి, గగుర్పాటు కలుగుతుంది. ఒక్కొక్కప్పుడు కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు వస్తాయి. మనస్సు శరీరం రెండు స్తంభించిపోయి పరమాత్మ మీదే ఉంటుంది. వాక్శుద్ధి కలుగుతుంది, వాడు ఏదన్నా అంటే అయిపోవడం కూడా మొదలు పెడుతుంది. అటువంటి వాడికి తానే భగవంతుడు, భగవంతుడే తాను అనే అనుభూతి కూడా కలుగుతుంది. ఒక్కసారి ఈ భగవంతుడి యొక్క దర్శనం అవ్వడం మొదలు పెడితే జీవితంలో వాళ్ళకి గురువుల మీద ద్వేషం కలగదండి. ఈ జపం చేసేవాళ్ళు సరి అయిన వాళ్ళు కాకపోతే మాత్రం జపం చేస్తున్నా వీళ్ళకి అప్పుడప్పుడు గురుద్వేషం కలుగుతుంది. లేకపోతే కర్మ కాకపోతే ధ్వజదత్తుడు అని ఒక ఆయన ఉన్నాడు, హనుమంతుడి మంత్రాన్ని ఉపాసన చేసినటువంటి వాడు. అటువంటి వాడు హనుమన్ మంత్రం ఏడాది చేసి విజయం పొందలేక గురువుని, దొంగ గురువు నీ వల్ల నా జీవితం పాడైపోయింది అన్నాడు. హనుమన్ మహిమలో ఉన్నారు కదా మీరు. గురువు గారి వల్ల జీవితం పాడవుతుంది ఎవరికైనా? నువ్వెంత, నీ బతుకెంత? ఎందుకు పనికిరాని మట్టి ముద్ద లాంటి వాడిని గురువు తన అనుష్ఠాన శక్తితో పైకి తీసుకొస్తున్నాడు. అసలు గురువు గారి పాదాలు తాకటమే అదృష్టం అంటే అటువంటి గురువు గారికి దగ్గరికి వెళితే అది ఎంత అదృష్టం. అది కృష్ణుడు జగద్గురువుని గుర్తించారు కాబట్టి గోపికలు తరించారు. శంకరాచార్యులు వారు మహానుభావుడని తెలుసు కాబట్టి పద్మపాదుడు లాంటి వాడు తరించారు. రామకృష్ణ పరమహంస యొక్క గొప్పతనం గ్రహించాడు కాబట్టి వివేకానందుడు తరించాడు. అది తెలియక అజ్ఞానంలో పడిన వాళ్ళకి ఈ అనుభూతులు కలగవు. అనుభూతులు కలిగినా వాళ్ళకి గురు భక్తి లేదు కనుక ఢామని పతనం అయిపోతారు. దానికి ఉదాహరణ హనుమన్ మహిమలో ధ్వజదత్తుడు లాంటి దౌర్భాగ్యుడు. వాడు గాలవుడనే కిరాతకుడిలాగా గొప్పవాడు అవలేకపోయాడు. గాలవుడనే కిరాతకుడు కేవలం కొద్ది రోజుల్లో హనుమంతుని యొక్క అనుగ్రహం పొంది రోగం నుంచి విముక్తి పొందాడు. అదే ధ్వజదత్తుడు ఏడాది పాటు జపం చేసిన భ్రష్టుడైపోయాడు. నేను అలాంటి శిష్యులను చూశాను. నమ్మారు, నమ్మినటువంటి వాళ్ళకి సత్సంతానం కలిగింది, తొందరగా పెళ్ళింది. అదేంటంటే గురువు గారి దగ్గరకు వచ్చి 3 రోజుల్లోనే వివాహం పూర్తి చేసుకుని వెళ్ళిన వాళ్ళు నేను చూశాను. నేను కావాలంటే అడగండి, కొంతమంది నెంబర్లు పెడతాను. ఇంకా జీవితంలో వీళ్ళకి ఏ యోగము లేదనుకున్నటువంటి వాళ్ళకు కూడా మహాయోగం పట్టింది. అది గురువు శక్తి కాదు, గురువు గారి మీద వాళ్ళకున్న భక్తి. ఈ అరకొరగా ఉంటారు సరే, అనుమానించేవాళ్ళు, ఏదో ప్రయోజనంతో చేరేవాళ్ళు, ముందు వచ్చి తర్వాత ఆ శక్తి గ్రహించలేని వాళ్ళు దెబ్బతింటారు. కాబట్టి ఎప్పుడైనా అనుష్ఠానం చేస్తే ఆ అనుష్ఠాన ప్రభావం వల్ల ఎప్పుడూ ఆనందం కలుగుతూనే ఉంటుంది. అమ్మవారి యొక్క రూపమో లేకపోతే ఆంజనేయుడు పూజిస్తే ఆంజనేయుడి రూపమో కనపడతాయి. శరీరంలో అనేక మారుమైనటువంటి మార్పులు వస్తాయి. వాళ్ళు ఇంకా వెనక్కి వెళ్ళరు, భ్రష్టులు కాకుండా ఉంటారు అన్నమాట. కాబట్టి అనుష్ఠానం జరిగింది అంటే అది వేరు. ఆ అనుష్ఠానం యొక్క మహిమ ఎప్పుడు ఉంటున్నట్టు. ఇప్పటికి కూడా మా గురువు గారు మాకు కనపడుతూనే ఉన్నారండి. మా నాన్నగారు భౌతికంగా లేరు. ఆయన 2001లో వెళ్ళిపోయారంటే 21 ఏళ్ళు పూర్తయింది, అప్పుడే వెళ్ళిపోయి. అయినా చాలాసార్లు రాత్రిపూట ఒక్కొక్కప్పుడు విష్ణు రూపంలో, ఒక్కొక్కప్పుడు శివ రూపంలో ఆయన కనపడతారు. ఆయన ముందు కనపడతారు, హఠాత్తుగా ఆయన రూపంలో శివకేశవులు కనపడతారు. అమ్మవారు కనపడుతుందంటే నేను ఎంత ఆయనలో లీనమైపోయానో ఆలోచించండి. నన్ను మీతో పట్టుకుపోండి అంటూ ఉంటారు అప్పుడప్పుడు. లేదు నాయన నీకు ఇంకా కొన్ని పనులు ఉన్నాయి ఉండు అంటూ ఉంటారు. ఇంకా గురువు ప్రత్యక్షంగా ఉండడం వేరు, పరోక్షంగా ఉండడం వేరు. మీరు అడిగిన ప్రశ్నలో ఒకటి అనుష్ఠానం, రెండోది ఏమన్నారు?
అమ్మా ఉపదేశం గురుపదేశం లేకుండా చెయ్యొచ్చా చేయకూడదా, చేస్తే దాని ఫలితం ఏంటి? ఇలా ప్రత్యక్షంగా నేను ఎదురుగుండా కూర్చున్నప్పుడు నా ఎదురుగుండా గురుపదేశం పొందితే వాడు పొందినంత గొప్పగా ఫలితం పరోక్షంగా చేసేవాడికి ఉండదు. ఒక్కొక్కప్పుడు మేము టీవీలో చేసుకోండి అని చెబుతామే, అప్పుడు కాస్త ఫలితం ఉంటుంది. కానీ ఏదన్నా గురువు దగ్గరికి వెళ్ళి ఆయన చెబుతున్నప్పుడు ఆ మంత్రాన్ని ఉపదేశం పొందితే అప్పుడు ఆ గురుపదేశం పొందినటువంటి వాడికి శీఘ్రకాలంలో ఫలితం వస్తుంది. గురుపదేశం లేకుండా పుస్తకాలు చూసి చేస్తాను సరే, అసలు యూట్యూబ్ లో చెప్పినప్పుడు ఫోన్లో చేసుకోండి అంటే అది కొంతవరకు పర్వాలేదు, ఇది కూడా నేను మీకు ఉపదేశం ఇచ్చినట్టే. కానీ అసలు ఏమీ సంబంధం లేకుండా పుస్తకాల్లో ఉన్న మంత్రాలు అనుష్ఠానం చేస్తే ఫలితం వాడి దేవుడికి, ఒక్కోసారి వాడు భ్రష్టుడు కూడా అవుతాడు. అటువంటి కథని మనం చాలాసార్లు పురాణాల్లో చెప్పుకున్నాం. అటువంటి వాళ్ళ గురించి చాలా ఉన్నాయి. అమ్మో, అది అపఫలితం కూడా ఇస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు పుస్తకాలు చూసి అనుష్ఠానం చేయకండి. ఒకవేళ ఏదైనా అనుష్ఠానం చేయదలిస్తే ఏదో ఒక గురువుని ఆశ్రయించి ఉపదేశం పొందే చేయాలి. ఉపదేశము లేని విద్య ఎప్పటికీ సంపూర్ణ విద్య కాదు. పారాయణం పర్వాలేదు కానీ అందులో నవార్ణ మంత్రం, పంచదశి మహామంత్రం, షోడశాక్షరి మంత్రం, ఇలాంటి మంత్రాలు ఏదో పుస్తకాల్లో మన కోసం రిఫరెన్స్ కోసం ఇస్తారు. గురువు దగ్గర వినకుండా చేస్తే మాత్రం ఫలితం ఇస్తుందో లేదో తెలియదు, కానీ తేడా వస్తే మాత్రం పడగొట్టేస్తుంది. ఏమీ సందేహం లేదు.